జగన్ పరిపాలన చెప్పండి. జగన్ పరిపాలన నెంబర్ 1. ఇంకేంటి కావాలి? ఎలా నెంబర్ 1 ఎలా చెప్తున్నారు? నెంబర్ 1 ఎలా చెప్తున్నారు? ఏముంది, ఏం చేస్తారండి? నెంబర్ 1 ఆడి అమ్మాయి ఎన్ని పథకాలన్నీ సక్సెస్. ఎండలో నిలబడే ముసలోళ్ళు లేరు, చొట్టోళ్ళు లేరు. వాడి అమ్మ పెన్షన్ గురించి నిలబడి చచ్చివారు. ఇప్పుడు మీ ఇంటి దగ్గరికి తెల్లవారిసరికి వస్తుంది పెన్షన్. ఇంకేంటి కావాలి? ఇంకేంటి కావాలి? పెన్షన్ సరిపోద్దండి? పెన్షన్ సరిపోద్దా? పనులు ఎంతగానో అవుతున్నాయి. సచివాలయాలు పెట్టి వాలంటీర్లు పెట్టి అది ఆలోచించాలి మనం. పిల్లలకి ఉద్యోగాలు ఉన్నాయా? పిల్లలకి ఉద్యోగాలు కంపెనీ కానీ లేవు కదా? వస్తున్నాయి కంపెనీ పెట్టి ఇమీడియట్లీగా 9 నెలలు అయిన తర్వాత అంటే ఇప్పుడు ఒక ఛాన్స్ ఎవరికి ఇస్తారు? ఒక ఛాన్స్ ఎవరికి ఇస్తారు? ఒక ఛాన్స్ ఎవరికి ఇస్తారు? మళ్ళీ ఛాన్స్ జగనే. ఇంకొక 5 సంవత్సరాలు జగన్. అది ఇంకేటి కావాలి? తండ్రి పరిపాలన కొడుకు పరిపాలన తేడా ఉంది, చాలా తేడా ఉంది. ఎవరితో బాగుంది పరిపాలన? జగన్కి బాగుంటుంది. అంటే పథకాలు, డబ్బులు, బియ్యాలు ఇస్తే మంచోడా? అంటే పథకాలు ఇచ్చేస్తే జన్మభూమి అనుకోండి మంచిదా? సమర్థం చేస్తారా? అవన్నీ అడగండి. ప్రజెంట్ ఎలాగొన్నది అది చెప్పండి అంతే. మనకి ఎంతో రాజధాని కట్ల ఎంతవరకు మనకి అనగానే పిల్ల పుట్టేస్తుందా? మనకి రాజధాని లేదు కదా సార్ మనకి. నన్న ఫౌండేషన్ ఇది వేశారు, శంకుస్థాపన చేశారు. ఎండాడులోనే 2 ఎకరాలు. ఉగాది కల్లా తయారవుతుంది. ఎండర్ ఫౌండేషన్ రాజధాని కాదండి, పార్టీ ఆఫీస్ అండి. ఏదైనా పార్టీ ఆఫీస్ రాజధాని 3 రాజధానులు కన్ఫర్మ్. ఇప్పుడు అమ్మ హైదరాబాద్ పూర్తిగా ఇంప్రూవ్ చేసి అంటే రాజధాని కోర్టుకు వెళ్ళాలంటే కర్నూలు రావడము, కోర్టుకు వెళ్ళాలంటే కర్నూలు వెళ్ళాలి. హైకోర్టు కర్నూలు పెడతారు కదా, హైకోర్టు కర్నూలు పెడతారు. హైకోర్టు దూరం కదా మనకి. ఏదైనా 3 రాజధానులు కన్ఫర్మ్. అదే ఇంకా కావాలి. చంద్రబాబు పరిపాలనకి జగన్ పరిపాలన తేడా ఉంది చెప్పండి. 100కి 100 తేడా ఉంది. ఎలాగా చంద్రబాబు పరిపాలన చాలా బాగుంటుంది పరిపాలన. చంద్రబాబు పరిపాలన అన్నా క్యాంటీన్ ఉంటుంది, అటు ఉంది కదా, అన్నా క్యాంటీన్ ఉంటుంది. నేను జగన్ పరిపాలన 100% కరెక్ట్. చెప్పండి జగన్ పరిపాలన. పర్వాలేదండి, ఇది పేదల ప్రభుత్వం. ఎందుకంటే చెప్తున్నాను, గవర్నమెంట్ అంటే ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉంది. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ని 2 ముక్కలు చేసి తెలంగాణ సగము ఒక రొట్టెని వచ్చి 2 పంచుకున్నట్టు అయ్యింది. ఇప్పుడు ఈ 13 జిల్లాల్లోని అభివృద్ధి చెందాలంటే మనకు కనీసం టైం అవ్వాలి కదా. ఏదో సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలకి అయిపోద్ది అంటే ఎలాగా? ఆయన చెప్పినట్టు కరెక్టే, డాడీ చెప్పారు కరెక్టే ఆ మాట. ఏదైనా సరే పెళ్ళి అయిన వెంటనే పిల్లలు కార్యాలంటే ఎలాగండి చెప్పండి? అది కరెక్ట్ కాదు. మనము ఛాన్స్ ఇవ్వాలి, ఒక 2 సార్లైనా ఛాన్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ దిక్కు ఎవరు లేరండి. పవన్ కళ్యాణే కాదు, చంద్రబాబే కాదండి. వాళ్ళైనా సరే ముందు ఏం చేస్తారా? పేదలు ఎప్పుడు ఎలాగున్న వాళ్ళు అలాగే ఉన్నారు, ఎలా పని చేసుకున్న వాళ్ళు అలాగే ఉన్నారు. నేను ఇప్పుడు లేబర్ పని చేస్తున్నాను, లేబర్ పని చేస్తుంటే 600 ఇస్తారు. 600లో నేను వచ్చి ఆ బియ్యమే తెచ్చుకోవాలి, కాయగూరలే తెచ్చుకోవాలి, ఏంటి మొత్తం అన్నీ తెచ్చుకొని తినాలి 600లోనే. మనకి ఎవరైనా చూస్తుంటారు ఏంటండి ఈ రోజుల్లో అనకూడదు, కానీ అడగకుండా ఎవరైనా ఏదైనా పెడతారా? అడగకుండా మనకి సంక్షేమ పథకాలు పెట్టారు. అమ్మఒడి ఏంటి అనుకోవడం, పెన్షన్ ఏంటి, ఇంటికాడికి వచ్చి ఎట్టడం అంటే అది తక్కువేం కాదు. అది ఇప్పుడు టైం అంటే ఇప్పుడు టైం. అందుకని అన్ని రాష్ట్రాలు కూడా ఇప్పుడు జగన్ చూసి నేర్చుకుంటున్నాయి, ప్రతి ఒక్క రాష్ట్రం కూడా నాకు తెలిసి. ఇప్పుడు మనకి రాజధాని కావాలంటే బాగుందండి. వెనకబడి ఉంది ఉత్తరాంధ్ర. ఒకప్పుడు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం చీప్గా చూసేవారు. వలస నాయకులు ఎర్ర బస్సులు ఎక్కి వచ్చారని చెప్పేవారు ఒక హైదరాబాద్ వెళ్తే. ఇప్పుడు ఈరోజు మనల్ని ఒక స్థాయిలో పెట్టాలని జగన్ ఆ తాపన. అంతేగాని సొమ్ము తినేస్తాడు, ఇలా తీసుకొని అలా తినేస్తాడు, ఇది అంతా అబక్కు. ఇప్పుడు ముందు ప్రభుత్వం ఎలాగ ఉండాలంటే పేదలను ఆదుకోవాలి. పేదలను ఆదుకోకపోతే అదేం ప్రభుత్వం అని? అలా ఆడొచ్చి ఏదో చేసేస్తానండి, ఈడొచ్చి చేసేస్తాను. ఎవరు వచ్చేసినా మన బతుకులు బాగుంటాయా?
ఏదో ఒకరు నమ్ముకోవాలి, ఒక మాట మీద ఉండాలి. అది ఇప్పుడు ఏంటంటే జగన్ చేస్తున్నాడు కాదనట్లేదు. అతను ఎక్కిన 2 సంవత్సరాలకి కరోనా వచ్చింది, కుష్టివ్యాధి లాంటి జబ్బు వచ్చింది. ఎవరైనా ఆపగలిగారా? ఇంట్లోంచి బయటకు రాలేకపోయాం. ఏదైనా సరే మనం ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. చదువుకున్నలే కాదు, ఉద్యోగస్తులే కాదు, ఎవరే కాదు. విశాఖపట్నం తరపున అయితే మటుకు అతను మంచిగా చేస్తున్నాడు, చెడ్డంది చేయడం లేదు కదా. అమ్మఒడి ఈ రోజుల్లోనే పిల్లల్ని స్కూల్కి పంపిస్తానంత డేరింగ్గా పంపిస్తున్నారంటే 14,000 ఎవరు ఇస్తారు చెప్పు? 14,000 మన అకౌంట్లోకి వేసి మనమే తీసుకునేటట్టు చేస్తున్నారు. ఇంతమంది అంటే బోకర్లు ఉండేవారు. ఒక ప్రభుత్వం తరపున కావాలంటే 5,000 కావాలంటే ఆడు 3,000 తినేసి 2,000 మనకి ఇచ్చేవారు. అలా కాదు, మన అకౌంట్లో వేస్తున్నారు. మనల్ని అంటే పేదోళ్ళు ఇప్పుడు నువ్వు కూడా పెట్టుకోవచ్చు, ఎవరైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు పేదోళ్ళు ఉన్నది ఏదంటే ఆంధ్ర రాష్ట్రం ఆకలితో చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఇల్లు లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ అవ్వాలంటే 10 సంవత్సరాలు పట్టాలి. 2 సంవత్సరాలకే అనకూడదు కానీ బిల్డింగ్ లేపేస్తానంటే అలాగా. ఈ పక్కన ఒక బిల్డింగ్ ఉంది, ఒక్క నిమిషం, పక్కన ఈ బిల్డింగ్ ఉంది. ఈ బిల్డింగ్ ఒక రోజులో కట్టేయాలంటే కట్టగలరేటి ఎవరైనా సరే. దానికి టైం పడుతుంది, 1 సంవత్సరం పడుతుంది. దానికి ఎంతమంది వర్కర్లు ఉండాలి? ప్లంబర్లు ఉండాలి అనకూడదు కానీ, పుట్టి మేకర్లు ఉండాలి, తాపి మేస్త్రులు ఉండాలి. వీళ్ళందరితో చేయించాలంటే ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పడుతుంది. అలాంటిది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకి ఇది బాగాలేదు, మమ్మల్ని చంపేశాడు, మనం బతకడం మానేస్తామా? చంద్రబాబు ఉండే టైంలో కూడా ఇలాగే ఉంది పరిస్థితి, ఇప్పుడు ఇలాగే ఉంది, ఎక్కడ కూడా మారలేదు. కాకపోతే ఏంటంటే పేదోళ్ళని కనుక్కొని అతను కొన్ని పథకాలు పెడతాడు. అదే ఇప్పుడు అన్ని రాష్ట్రాలు కూడా ఇతను చూసి ఆదర్శంగా తీసుకుంటున్నాయి. రానున్న ప్రభుత్వం ఎలాగుంటుందో మనకు అనవసరం, కానీ ఇక మీదట మనం జాగ్రత్తగా ఉండాలి. అలాగని చెప్పి ఒక ఛాన్స్ అంటే ఆడు వస్తాడు, ఒక 5 సంవత్సరాలు చేస్తాడు, ఈడు వస్తాడు, ఒక 5 సంవత్సరాలు చేస్తాడు. మనం మారుతామా? మనకేమైనా ఆకలి నిండుతుందా? ఆడు వస్తాడు, పేద ప్రజలకు వెంటనే ఇల్లు కట్టించి ఇచ్చేస్తాడా? 1 నెలలో 2 నెలలోనే, 1 సంవత్సరంలోనే. నేను జవాబు ఇస్తున్నాను, ఎవరు కూడా అలా కట్టేసి ఇవ్వరు. ఎందుకంటే కొన్ని లక్షల మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఆకలితోటి అనక్కడ కూడు లేకుండా బతుకుతున్నారు. అది మనం అర్థం చేసుకొని మనం ఓటేసి ఇంకొక సంవత్సరం, దానికే ఉంది 5 సంవత్సరాలు ఏంటి, 10 సంవత్సరాలు ఛాన్స్ ఇవ్వాలి. ఏ ముఖ్యమంత్రికైనా 10 సంవత్సరాలు ఛాన్స్ ఇస్తేనే ఏదైనా సరే మనం తెలుసుకుంటాం. 2-3 సంవత్సరాలకి ఆడి మీద వచ్చి దూలేసి దుమ్మేసి ఆడెలాటోడు ఇలాగిస్తాడు, అలా తీసుకుంటున్నాడు, అది కరెక్ట్ కాదు. పథకాలు ఇస్తున్నాడు అంటే బాగుంది. ఆ పథకాల్లో వాళ్ళు ఎవరైనా తింటున్నారా? ప్రభుత్వ ఉద్యోగస్తులు మనం పెట్టుకోవాలి, రాసి పెట్టుకోవాలి, మనం ఏటో తెలుసుకోవాలి. ఇప్పుడు అంతా అప్డేట్ అయిపోయింది అంతానే. దాంట్లో ఇప్పుడు ఆధార్ కార్డు నంబర్ కొడితే మొత్తం మన డీటెయిల్స్ అంతా వచ్చేస్తుంది. నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఏటో ఇవన్నీ అవన్నీ దాన్ని బట్టే కదా ఎవరైనా అర్హులు అవుతారు. దాని ప్రకారంగా కదా పేదోళ్ళకి ఏదైనా ఇస్తారు. అది తెలుసుకొని జగన్కి ఇంకోసారి ఛాన్స్ ఇవ్వాలి. అప్పుడు ఇంకొక 5 సంవత్సరాలు ఇస్తాం. అది చేయలేదనుకో సేమ్ చంద్రబాబుకి పట్టినకైతే ఇతను కూడా పట్టచ్చు. నేను ఏ పార్టీ అని కాదు, న్యాయం మాట్లాడడం నేర్చుకోవాలి అంతే.